ఈ మధ్య కాలంలో ఒక చిన్న సమస్య వచ్చిందని చెప్పి భయపడిపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. మొన్ననే రీసెంట్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక మహిళ తన 2 పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. మనిషి అనేవాడు ఆరోగ్యం బాగాలేకనో, యాక్సిడెంట్ అయ్యో, మంచిగా ఆరోగ్యంగా ఉన్న కొంతమంది వ్యక్తులకు హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతుంటారు. అట్లా చనిపోతే ఎవరైనా బాధపడాల్సిన విషయమే, ఆ చావును అంగీకరించాల్సింది. నువ్వు ఆరోగ్యంగా ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడే ఒక వ్యక్తివి నువ్వు చిన్న సమస్య వచ్చిందని చెప్పి భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంటే రోడ్డు మీద పడేది నీ కుటుంబమే కదా. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే గవర్నమెంట్ ఏమైనా అవార్డు ఇస్తుంది అనుకుంటున్నావా, లేకపోతే ₹1,00,00,000 బహుమతి ఇస్తుంది? నువ్వు ఉదయం నుంచి కష్టపడి ₹4 నీ కుటుంబం 4 ముద్దల నోట్లోకి పోతుంది. మళ్ళీ నువ్వు లేకపోతే నీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు? నీ భార్య పిల్లలకు దిక్కెవరు? నీ తల్లిదండ్రులు చూసేది. ప్రతి మనిషికి 100% సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఎట్లా వస్తాయి? మన బెస్ట్ ఫ్రెండ్ నుంచి అన్న వస్తాయి, మన ఇంట తిరిగేటో నుంచి అన్న వస్తాయి, మన కుటుంబ సభ్యుల నుంచి అన్న వస్తాయి, లేకపోతే మనం చేసుకునే చిన్న చిన్న మిస్టేక్ల వల్లనే వస్తాయి. సమస్యలు కామన్. ప్రతి మనిషికి సమస్యల నుండి ఎవ్వరు లేడు. 100%గా ప్రతి మనిషికి ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఒక మనిషి చనిపోవాలంటే చాలా ధైర్యం ఉంటుంది, చాలా ధైర్యం కావాలి 100%. అదే ధైర్యం నీ సమస్యల మీద చూపి. ఇల్లు లేనోడు బతుకుతున్నాడు, తిండి లేనోడు బతుకుతున్నాడు, రేపు ఎట్లా బతుకుతామో అర్థం కానోడు కూడా బతుకుతున్నాడు. మొత్తం మీద అయితే మనిషి బతకాలి, బతికి సాధించాలి. బతికితేనే మనిషికి వాల్యూ. ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా సరే సమస్యలు తీరిపోతాయి. సమస్యలు మెయిన్ రీజన్ అప్పులు ఒకటి, ఈ పనికి మాలిన గేమ్స్ ఆడడం, ఆన్లైన్ గేమ్ వల్ల. ఇవన్నీ బంద్ చేసుకొని నీ కుటుంబం మీద దృష్టి పెట్టు, నీ సమస్యల మీద దృష్టి పెట్టు. ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదు. అసలు దాని మీద దృష్టి తీసేసి నీ సమస్యలు ఎట్లా పోతాయి అని చెప్పి ఆలోచన చేయి. నీ సమస్యలు కానీ అవ్వకపోతే చూడు, నీ కుటుంబానికి పెద్ద దిక్కు నువ్వే ఆలోచన చేయి. అటువంటి పని చేయకు. ఎవరైనా అటువంటి ఆలోచనలు ఉంటే తీసేయండి. మైండ్ నుంచి తీసేసి నీ మీద దృష్టి పెట్టు, నీ సమస్యల మీద దృష్టి పెట్టు. అదే ధైర్యం, చనిపోవాలనుకునే ధైర్యం నీ సమస్యల మీద చూపి. అంతేగాని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు బంద్ చేయి. అటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే తీసేయండి. నీ కుటుంబం కోసం తీసేయి. మళ్ళీ రాదు జన్మ. నువ్వు మధ్యలో చనిపోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఎప్పుడు తీసుకుపోతే అప్పుడు పోదాం. అంతేగాని నీవు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి నీ జీవితాన్ని మధ్యలోనే ఆపుకోవద్దు.